రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పచ్చమోకల రిగ్గింగ్, పోలీసుల నిర్బంధ కాండపై ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారాయన. అధికారులను, పోలీసులను వాడుకొని తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన రోజు నిజంగా బ్లాక్ డే అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పచ్చమోకల రిగ్గింగ్ పై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఒక చిన్న జెడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను, పోలీసులను వాడుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని, ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన రోజు నిజంగా ఒక బ్లాక్ డే అన్నారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా ఎక్స్లో పోస్ట్ చేశారాయన. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమేనన్నారు వైఎస్ జగన్. రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టి మాటలేనన్నారు. వ్యవస్థలనేవి కేవలం అలంకారప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా సహకరిస్తూ, తగిన సదుపాయాలిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి అని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతామని సూటిగా చంద్రబాబును ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్లను అటూ ఇటూ మారుస్తూ 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల దూరానికి మార్చినప్పుడే క్షుద్ర రాజకీయానికి నాంది పడిందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీకి చెందిన ఏజెంట్లు బూతుల దగ్గరికి వెళ్లేసరికి అప్పటికే బయట నియోజకవర్గాలకు చెందిన వందల మంది టీడీపీ కార్యకర్తలు ప్రతి బూత్ వద్ద ఆక్రమించారని ఫైర్ అయ్యారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల వారీగా పంచుకుని మరీ అరాచకాలకు పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. మంత్రి సవిత, ఆమె మనుషులు ఎర్రపల్లిలో తిష్టవేస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపురెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు చెందిన కార్యకర్తలను, నాయకులను పంపాడని మండిపడ్డారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో వందల మంది తన కార్యకర్తలతో అక్కడే మకాం వేశాడని, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి పులివెందుల ఓటర్ కాకపోయినా కనంపల్లెలో తిష్టవేసి దౌర్జన్యాలు చేశాడన్నారు. చివరకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగిందని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. ఖచ్చితంగా టీడీపీ ఓటర్ అయితేనే బూతులోకి పంపేవారని, ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని టీడీపీ కార్యకర్తలే దొంగ ఓట్లు వేశారని నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు తరిమి కొట్టారు అని మండిపడ్డారు. మహిళా ఏజెంట్లపై కూడా దాడులు చేశారన్నారు. కానీ బయట నుంచి వచ్చిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేశారని అన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు చంద్రబాబు తప్పుడు ఆదేశాలకు తలగ్గుతూ టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారని ఫైర్ అయ్యారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ రామ్మోహన్ రావు సమీప బంధువని, పచ్చ చొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారని మండిపడ్డారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? ఎందుకు ఈ ఎన్నికలు జరపడం? అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేశారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేశారు అని ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్.